గ్లాస్ ప్రొటెక్షన్ పెట్టుకొని అంబటి రాంబాబుని జాగ్రత్తగా వజ్రవాహనం ఎక్కించారు. ఆ తర్వాత కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులు అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పంటించారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కార్యాలయంలో ఆయనకు రక్షణగా ఉన్న వైసీపీకి చెందిన కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేశారు. వీరందరినీ కొద్దిసేపటి క్రితం గుంటూరు సమీపంలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడైతే రక్షణ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో రక్షణ, పోలీస్ స్టేషన్ కు దాదాపుగా పర్లాంగ్ దూరంలోనే బారికేడ్లు పెట్టి అక్కడికి అటువైపు ఎవరిని రానివ్వకుండా అక్కడికి తరలించారు. అంబటి రాంబాబుపై మొత్తం 2 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేశారు. 10 సెక్షన్ల కింద కూడా ఈ 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బిఎన్ఎస్ లోని 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) కింద ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలోనూ కూడా అంటే కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడంతో ఆయన్ను రేపు సాయంత్రం ఇదే సమయం వరకు అంటే 24 గంటల సమయం వరకు కూడా ఆయన్ను పోలీసులు తమ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి కానీ ఆయన్ని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఈ లోపు ఆయన స్టేట్మెంట్లు రికార్డు చేయడంతో పాటు అక్కడ ఉండే సాక్షుల స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాల్సి ఉంది. అంబటి రాంబాబు నివాసం వద్ద కొద్ది మంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపుగా 5-6 వేల మంది కార్యకర్తలు, అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లతో పాటు చివరకు స్టూడెంట్స్ కూడా అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, నేతలు, మహిళలు అక్కడికి చేరుకోవడంతో పాటు కొంతమంది ఆ ప్రాంతానికి చేరుకొని అంబటి రాంబాబు నివాసం పైన, క్యాంప్ కార్యాలయంపై కూడా దాడి చేశారు. మొత్తానికి 8 గంటల అనంతరం ఆ ఉత్కంఠకు తెరపడింది. సిద్ధార్థ నగర్ ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పాటు సామాన్య ప్రజానీకాన్ని సైతం కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. కేవలం కొద్ది మంది కార్యకర్తలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళను కూడా సర్ది చెప్పి పంపించి వేస్తున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశామని, ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు, వెళ్లిపోవాలని ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇదంతా కూడా సిద్ధార్థ నగర్ ఏరియా అంతా కూడా ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, అందువల్ల మీరు వెళ్లిపోతే వాళ్లకు ప్రశాంతంగా ఉంటుంది అని కూడా కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మెయిన్ రోడ్డు మీద అంటే సిద్ధార్థ నగర్ నుంచి ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రింగ్ రోడ్డు ఉంటుంది, రింగ్ రోడ్డు మీదకి తీసుకువెళ్లి పంపించేస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో ఉండే మోటార్ సైకిల్స్, వాహనాలను కూడా అక్కడి నుంచి తీసివేస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ సరఫరా నిలిచిపెట్టడంతో ఆ ప్రాంత వాసులు అంత ఇబ్బంది పడుతుండటంతో వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ కార్యాలయానికి నిప్పిపెట్టడంతో ఇదంతా వైసీపీ డ్రామా అని వాళ్లే పెట్టుకున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సహనంగా ఉన్నామని, అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాత్రమే తాము కోరామని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అయితే అంబటి రాంబాబుపై మొత్తం గుంటూరు నగరంలో 2 కేసులు నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఆయనపై కేసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులన్నింటిపై కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన, బీజేపీ కార్యకర్తల్లో కానీ ఈ స్థాయిలో ఆగ్రహం వస్తుందని మాత్రం ముందు అటు వైసీపీ నేతలు కానీ, ఇటు పోలీసులు కానీ ఊహించలేదు. సాయంత్రం 6 నుంచి 5 గంటల నుంచి 8 గంటల సమయంలో 8 గంటల వరకు కూడా దాదాపుగా 4-5 వేల మంది కార్యకర్తలు, పార్టీ నేతలు, అదేవిధంగా సామాన్య ప్రజానీకం, మహిళలు సైతం అక్కడికి చేరుకోవటం, అంబటి రాంబాబు ఇంటి మీద, కార్యాలయంపై కూడా దాడి చేయడంతో పాటు విద్యార్థులు కొంతమంది లోపలికి వెళ్లి టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. ఆయన వాహనాలపై కూడా ఇంట్లో ఉండే కియా వాహనం, అదేవిధంగా బయట ఉన్న ఆయన అనుచరుల వాహనాలపై కూడా దాడులు చేశారు. రాళ్లు విసరటంతో పాటు అద్దాలు పగలగొట్టారు. కొంతమంది పెట్రోల్ తీసుకొని వచ్చి వాహనాలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని వారించి పంపించి వేశారు. అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద కూడా నోరు బారేసుకుంటున్నారని ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మీద, ఆయన తల్లిదండ్రుల మీద చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఇవి కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాతో పాటు ఛానల్స్ లో కూడా వైరల్ గా మారటంతో ఒక్కసారిగా కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పూర్తిగా నివాస ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య 4-5 వేల మంది చేరుకున్నారంటే ఆ ప్రాంతం అంతా మోటార్ సైకిళ్లు, వాహనాలతో నిండిపోయిందంటే జనంలో ఎంత ఆగ్రహం వచ్చింది అనేది కూడా
స్పష్టంగా అర్థమవుతుందని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. తమకు క్రమశిక్షణ సహనం నేర్పాడు కాబట్టే తమ అధినాయకుడు తాము ఇప్పటి వరకు కూడా సహనంగా ఉన్నామని, తాము ఇంతమంది కార్యకర్తలు, నేతలు, అదే విధంగా సామాన్య ప్రజానీకం, మహిళలు, విద్యార్థులు వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన సమయంలో తాము రెచ్చగొడితే అంబటి రాంబాబు అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబం గాని, లేకపోతే నేతలు గాని, లేకపోతే అంబటి రాంబాబు గాని అక్కడ ఉండే అవకాశం ఉంటుందా అని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ లోపు ఇంకో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది నరేష్. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి తనని తన భర్తతో పాటు మొత్తం 60 మందిని అక్రమంగా నిర్బంధించారు అని చెప్పి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ లోపే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడంతో ఈ హౌస్ మోషన్ పిటిషన్ ఇన్ఫెక్చువస్ అయ్యే అవకాశం ఉంది నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. లైట్ ఆపేయాలి.